పిశాచాల అనుమానం. 2 పిల్ల పిశాచాలకు కొన్నాళ్లపాటు మనుషుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుష్య రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలిమేరలో వాటికి ఒక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకేదైనా పని ఇప్పించండి, నమ్మకంగా చేస్తాం అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పనిచేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడిపించాలని వాటి ఎత్తు. ఎడ్ల ధర పెరిగిపోయింది. నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు. మిమ్మల్ని నాగలికి కట్టితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింత ఏమిటి? ఎడ్ల కన్నా మనుషులే చౌక. నా పొలంలో ఇప్పటికి 2 నాగళ్ళు కట్టాను. మీరు సరేనంటే 3వ నాగలి కడతాను అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే 4 మనుషులు 2 నాగళ్లకు కట్టి ఉన్నారు. మరి 2 మనుషులు నాగళ్లను పట్టుకుని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలికి కట్టి ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసమని 3వ నాగలికి కట్టించుకుని కొంతసేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి. రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం. రైతు దగ్గర పని చెయ్యటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు. అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి, మీరు ఈ గదిలోనే ఉంటూ రోజూ ఈ ఫలాల నుంచి నూనె తీస్తుండాలి అన్నాడు. ఆ నూనె ఎందుకు? అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. ఎందుకేమిటి? మంచి నూనెలో కలపడానికి అన్నాడు వ్యాపారి. అందువల్ల ప్రజలకు ప్రమాదం కాదా అన్నాయి పిశాచాలు. కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు, కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను. ఎవరేమైపోతే నాకే, నాకు కావలసింది డబ్బు అన్నాడు వ్యాపారి. పేదవాళ్లందరూ చవకగా కల్తీ నూనె కొనుక్కుని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమయ్యింది. ఈ పని మాకు నచ్చలేదు అని అవి నూనె వ్యాపారికి చెప్పాయి. నచ్చలేదంటే కుదరదు. నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా? ప్రాణాలతో మీరు బయటికి పోలేరు అన్నాడు వ్యాపారి. అలాగా అంటూ పిశాచాలు మాయమయ్యాయి. అక్కడి నుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి. ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్నులియ్యమంటే కారాగృహంలో తోసి కొరడాలతో కొట్టండి. బలవంతంగా ఇళ్లలో జొరబడి పన్నులు వసూలు చెయ్యండి. పిశాచాలు 2 భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, రాజాజ్ఞ విన్నారు కదా, ఇక వెళ్ళండి అన్నాడు. పిశాచాలు అక్కడి నుంచి పోబోతుండగా రాజు తాను రాజనర్తకి నృత్యం చూసే వేళ అయిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతి చోట ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరికి అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటికి వెళ్ళిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, అప్పుడే వచ్చేశారా? చాలా కాలానికి గాని రారనుకున్నాను. ఏం జరిగిందేమిటి అని అడిగింది. జరగడానికేమీ లేదు. మనుషులంతా చాలా చాలా పేదవాళ్ళు, అమాయకులు. ఇది వరకే కొన్ని పిశాచాలు వాళ్ల మధ్యకు చేరుకుని మనుష్య రూపాలు ధరించి మనుషులను నానా యాతనలు పెట్టుతున్నాయి. మా బోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం లేదు. పిశాచాల మధ్యకే వెళ్లేదేమిటని తిరిగి వచ్చేశాం అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, మనుషులను యాతన పెడుతున్నది మనుషులే, పిశాచాలు కావు. మనుషులను గురించిన అనుభవం లేక మీరలా అనుకున్నారు అన్నది. మనుషుల్లో పిశాచాలను మించిన వాళ్ళు ఉంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి. కథ సమాప్తం. పొట్టివాడు. పుష్కర ద్వీపం, క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగులు. క్రౌంచ ద్వీపపు రాజుకు అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారు గాని పుష్కర ద్వీప రాజు మాత్రం కొరకరాని కొయ్యగా ఉండిపోయాడు. అతన్ని బుట్టలో వేసుకోవడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీప ప్రభు. ఈ పని నిర్వహించడానికి సమరుడు ఎవరు అని ఆలోచించి చివరకు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు. పుష్కర ద్వీప రాజుకు తను మహా తెలివితేటలు గలవాణ్ణి అని విపరీతమైన గర్వం, అహంభావమును. అందుచేత ఆ వచ్చిన దూరదర్శిని హడలగొట్టి సాగనంపాలని అనుకున్నాడు.
దూరదర్శి కోట సింహద్వారం దగ్గరకు వచ్చాడో లేదో భటులు గబగబా తలుపులు మూసివేశారు. సింహాసనం మీద టీవీగా కూర్చుని ఇదంతా చూస్తున్నాడు మహారాజు. రాజును చూడగానే దూరదర్శి కింద నుంచే వందనం చేశాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, ఏయ్ మంత్రి, అదుగో ఆ పెద్ద తలుపులకు పక్కగా కుక్కలు ప్రవేశించే కంత ఉంది, అందులో నుంచి దూరి రావయ్యా పైకి అన్నాడు. సింహాసనంలో కూర్చునే చుట్టూ ఉన్న పరివారమంతా భలే భలే అన్నారు. అప్పుడు మహామంత్రి చిత్తం హుజూర్ అంటూ, ప్రభూ, మీది ఎవళ్లకు సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారాన్నే పోతాం, మనుష్యుల దేశమైతే వాళ్ళ వాకిలి గుండా వెళ్తాం, మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావడానికి నాకేం అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికి రాజు ముఖం తెల్లబడింది. అరే, తప్పించుకున్నాడ్రా అనుకుని రాజవాణిని సింహద్వారాన్ని రప్పించి కుర్చీ వేయించి పక్కన పెట్టుకున్నాడు. చూస్తే దూరదర్శి చాలా పొట్టివాడు. ఆ కుర్చీలో సగానికైనా రాలేదు. మళ్ళీ అవమానించాలని మనసు పుట్టి, ఏమయ్యా మంత్రి, మీ బుద్ధులకు మళ్ళేనే మీ రాజ్యంలో మనుషులు పొట్టివాళ్లేనా అన్నాడు రాజు. టపీమని మంత్రి సమాధానం చెప్పాడు. రాజా, మా దేశంలో రకరకాల మనుషులున్నారు. మరి మా రాజ్యంలో ఇంకొక నియమం కూడా ఉంది. అల్పుల దగ్గరకు పొట్టివాళ్లని, గొప్పవాళ్ల దగ్గరికి పొడుగువాళ్లని పంపాలనేది మా దేశాచారం. అందుకనే నన్నిక్కడికి పంపారు అనగానే రాజు పని మతాబా కాల్చినట్టయింది. ఆరివిడి తస్సదియ్యా అనుకుని అతనికి ఎలా తలవంపు కలిగించడమా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకుని వచ్చి వీడు పుష్కర ద్వీపపు వాడని, దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశారు. ఏమయ్యా మంత్రి, మీ రాజ్యంలో వాళ్ళందరూ చోరులేనా ఏమిటి అన్నారు రాజుగారు హేళనగా. మంత్రి మాత్రం తక్కువవాడా? అది కాదు మహారాజా, అది గడ్డ తీరు. ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధులే పుడతాయి. మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బింది, కానీ మా దేశంలో దొంగతనం అనేదే లేదు అన్నాడు మహామంత్రి. దెబ్బతో రాజుగారికి నశాలాన్ని కంటింది. ఈ పుష్కర ద్వీపపు వాళ్లతో కయ్యం పెట్టుకు నెగ్గలేమురా అనుకున్నాడు. అప్పుడు మంత్రిని బహుమతి కోరుకోమనేసరికి 2 రాజ్యాలు మైత్రిగా ఉండడమే నాకు కావలసిందన్నాడు దూరదర్శి. అది మొదలు 2 రాజ్యాలు స్నేహంగా ఉంటూ వచ్చాయి. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.